జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో దొంగ నోట్లు మార్పిడికి పాల్పడుతున్న 5గురు ఘరానా మోసగాళ్ల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు. రవిచంద్ర తన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ కరెన్సీ నోట్లకు బదులుగా 3 రెట్లు ఎక్కువ దొంగ నోట్లు ఇస్తామని ఆశపెట్టి మోసాలకు పాల్పడుతున్న ముఠాను జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ సమీపంలో బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో వారిని తనిఖీ చేయగా 40,000 రూపాయల అసలు కరెన్సీ, 500 రూపాయల డినామినేషన్లో 2.5 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులు బర్రె సుధీర్, చెట్ల నాగరాజు, నెడుసు గంగాధర్, ఏలేటి చంద్రశేఖర్, భోగిరాల బాలులను అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ తెలిపారు. ప్రజలు దొంగ నోట్ల ముఠా పట్ల అవగాహన కలిగి ఉండాలని, లోన్ యాప్ల జోలికి వెళ్లవద్దని కోరారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉన్న ఎడల దగ్గరలో ఉన్న పోలీసు వారిని సంప్రదించాలని, మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడానికి పోలీసులు వారికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ దొంగ నోట్లు మార్పిడి అనే మోసగాళ్ల ముఠా కూడా తరచుగా వార్తలోకి వస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళ బారిన అమాయకులు పడవద్దని ప్రజలందరినీ కూడా ముందస్తుగా హెచ్చరిస్తున్నాం. నిన్న మన జంగారెడ్డిగూడెం పట్టణ ఎస్ఐ గారు తన విధుల్లో భాగంగా రౌండ్స్లో ఉన్నప్పుడు ఒక ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 5గురు సభ్యులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గతంలో నేర చరిత్ర ఉంది. అలాగే వీళ్ళు మనకి జనవరిలో ఒక కేసులో ఇదే దొంగ నోట్ల మార్పిడి సంబంధించి ఒక ఫిర్యాదు దగ్గర నుంచి 2,86,000 రూపాయలు తీసుకొని 10 లక్షలు అసలు నోట్లు దొంగ నోట్లు ఇస్తామని చెప్పేసి అసలుకు దొంగ నోట్ల మార్పిడి కింద వాళ్ళ దగ్గర నుంచి ఆ నోట్లు తీసుకొని పారిపోవడం జరిగింది. దాని దరిమిల అప్పుడు ఒక కారును కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఆ ముద్దాయిలు పరారిలో ఉండగా ఎస్ఐ గారు దాన్ని ప్రత్యేక టీం ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఈ 5గురు కూడా ప్రధాన పాత్రధారులు. వీళ్ళ మీద గతంలో కూడా నేర చరిత్ర ఉంది. వీళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేసి భవిష్యత్తులో కూడా వీళ్ళ కదలికలన్నీ కూడా నిఘాలో ఉంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, ఇలాంటి అత్యాశలకు పోయి మనం ఉన్న సొమ్మును పోగొట్టుకోవద్దని ప్రముఖంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనకి ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. మన ఎస్పీ గారు ప్రతి ఒక్క ఫ్రాడ్ గురించి కూడా ప్రత్యేకంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక వీడియో కానీ మనకు పోస్టర్ కానీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ గ్రామస్తులందరికీ కూడా సర్క్యులేట్ అయ్యే విధంగా ఈ వీడియోలు, ఈ వాట్సాప్ పోస్టర్స్ కూడా మీరందరూ సర్క్యులేట్ చేసి ప్రజలు ఎవరో కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ అంటే మనకి మీకు ఏదో గిఫ్ట్ వచ్చిందని, లేదంటే మీ పేరు మీద ఏదో పార్సిల్ వచ్చిందని, లేదా మీకు ఏదో పొరపాటున డబ్బులు పంపించాం మళ్ళీ మాకు వెనక్కి పంపించండి, ఇలా రకరకాల పేర్లతోటి అమాయకుల్ని మభ్యపెట్టి వాళ్ళ యొక్క అకౌంట్స్లో డబ్బులు కొట్టేసి దానికి వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరో కూడా ఆశపడకుండా ఉచితంగా ఏది రాదు, అది మనం గ్రహించి వాడేదో ఫ్రీ గిఫ్ట్లు